హాయ్ ఫ్రెండ్స్, వాయిస్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం. మనలో కొంతమందికి ఎండలు ఉన్నా లేకపోయినా శరీరంలో అధికంగా వేడి ఉంటుంది. అలాంటి వారికి కళ్ళ మంటలు, కాళ్ళలో నొప్పులు, యూరిన్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలో మార్కెట్లో దొరికే ఆర్టిఫిషియల్ డ్రింక్స్ కాకుండా మన ఇంటిలో సహజసిద్ధంగా తయారు చేసుకునే డ్రింక్ తాగితే మంచి ప్రయోజనం కనబడుతుంది. మనం ఈ డ్రింక్ కోసం కేవలం జీలకర్ర, బార్లీ ఉపయోగిస్తున్నాం. బార్లీలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బార్లీ తీసుకోవడం వలన జీర్ణ ప్రక్రియ బాగా సాగుతుంది, శరీరంలో వేడి తగ్గుతుంది, మూత్రపిండాల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. కిడ్నీలో వ్యర్థాలను, చిన్నపాటి రాళ్లను కరిగించే శక్తి కూడా ఉంది. ఇక గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. కొలెస్ట్రాల్ నియంత్రణకు, ముఖ్యంగా శరీరంలో వేడిని తగ్గించి చలవ చేస్తుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది. బార్లీలో గ్లూటెన్ ఉంటుంది కాబట్టి గ్లూటెన్ పడని వారు బార్లీకి దూరంగా ఉంటేనే మంచిది. డయాబెటీస్ ఉన్నవారికి కూడా చాలా మంచిది బార్లీ. ఇక రెండో ఇంగ్రీడియంట్ జీలకర్ర. జీలకర్ర మనం వంటింట్లో ప్రతిరోజు వాడే అద్భుతమైన ఔషధం. ఇది వంటలకు రుచినివ్వటమే కాకుండా ఆయుర్వేదంలో ఒక మంచి ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. జీర్ణక్రియను బాగా సాగేలా చేస్తుంది, బరువు తగ్గిస్తుంది, శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇక శరీరంలో వేడిని తగ్గిస్తుంది, రక్తహీనత సమస్యలు నివారిస్తుంది. ఈ జీలకర్ర, బార్లీని ఉపయోగించి మనం నీటిని తయారు చేసుకుందాం. జీలకర్రలో డయాబెటీస్ నియంత్రించే లక్షణాలు కూడా చాలా సమృద్ధిగా ఉన్నాయి. ఒక గిన్నె తీసుకుని దానిలో 1 స్పూన్ బార్లీ గింజలను తీసుకోవాలి. బార్లీ గింజలు మనకు చాలా సులువుగానే అందుబాటులో ఉంటాయి. ఇక తర్వాత 1 స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. జీలకర్ర, బార్లీ 2 వేసుకున్నాం కదా, దీనిలో కాస్త నీటిని గ్లాసు నుంచి గ్లాసున్నర వరకు నీటిని కూడా పోసుకోవాలి. నిమ్మకాయ తొక్కలు, అంటే నిమ్మకాయని సగం కట్ చేసి దాన్ని 2 ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి, తొక్కతో సహా తీసుకోవాలి. మామూలుగా అయితే మనం నిమ్మ రసం కలుపుతూ ఉంటాం కదా, కానీ ఈ చిట్కాలో నిమ్మ తొక్కలను వేస్తున్నాం, అంటే నిమ్మకాయలను ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాం. నిమ్మకాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఈ విధంగా 3 వేసుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టి 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి. నిమ్మకాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది, జీర్ణ ప్రక్రియ వేగవంతం చేస్తుంది, బరువును తగ్గిస్తుంది, ఇక కిడ్నీలో రాళ్ళు లేకుండా చేస్తుంది, యూరిన్ ఇన్ఫెక్షన్ వంటి వాటిని కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా శరీరంలో వేడిని తగ్గించి చలవ చేయడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. ఈ విధంగా మరిగిన ఈ నీటిని వడగట్టుకోవాలి. ఈ నీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగితే మంచిది. నిమ్మలో కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయి. యాసిడ్ గుణాలు ఎక్కువగా ఉండటం వలన దీనిని మితంగానే తీసుకోవాలి. మనం అందుకే నిమ్మరసం కాకుండా ముక్కలుగా వేసాం. దీనిలో 1/2 స్పూన్ మోతాదులో తేనె కలుపుకొని తాగాలి. అయితే డయాబెటీస్ ఉన్నవారు తేనె లేకుండా తీసుకోవాలి. బార్లీ, జీలకర్ర నీటిలో తేనె, నిమ్మరసం వేసుకోవచ్చు, లేదంటే ముక్కలుగా వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా ఇబ్బంది లేదు. ఈ నీటిని ఉదయం సమయంలో పరగడుపున తాగితే మంచి ప్రయోజనం కనబడుతుంది. తేనె, ఆర్గానిక్ తేనె దొరికితే అది వాడితే ఇంకా మంచిది. ఈ డ్రింకును ఉదయం సమయంలో పరగడుపును తీసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది. ప్రతిరోజు తీసుకుంటే శరీరంలో వేడి తగ్గుతుంది, యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గడమే కాకుండా అధిక బరువు సమస్యతో బాధపడే వారికి శరీరంలో అదనంగా పెరిగిపోయిన కొవ్వు కూడా కరిగిపోతుంది. కాబట్టి కాస్త ఓపికగా ఈ డ్రింక్ తయారు చేసుకుని తాగితే యూరిన్ ఇన్ఫెక్షన్, శరీరంలో వేడి అన్నీ తొలగిపోతాయి. కాబట్టి ట్రై చేయండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ కొట్టండి.